రోజున మెగా డిఎస్సి విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మేము తెలియజేశాం పీడీ టీచర్స్కి అన్యాయం జరుగుతుంది. పీడీ టీచర్స్కి గతంలో 2024లో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు తప్పుడు జీవోలు తీసుకొచ్చి 11వ నంబర్ జీవో తీసుకొచ్చి అందరినీ ఒకే పద్ధతుల్లో రెక్టిఫై చేయాలని చేశారు. దానివల్ల పీడీగా అంటే అవగాహన ఉన్నటువంటి క్రీడాకారు టీచర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి మంత్రివర్యులకును చంద్రబాబు నాయుడు గారికి గతసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళకి పెడచెవును పెట్టినట్టుగా ఉందనేది అర్థమవుతుంది. ఈ రోజున వచ్చిన నోటిఫికేషన్ చూస్తే మరి పీడీ టీచర్స్కి ఎక్కడా కూడా వెయిటేజ్ మార్కులు 30 మార్కులు 2018లో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు అప్పుడు 20% ఉన్నదాన్ని మీరు ఇంకో 10% పెంచి మరి 30%ని 2018లోనే మీరు విడుదల చేసినటువంటి వ్యక్తులు మరి ఈ రోజున 11వ నంబర్ జీవోని కుంటిసాగ్గా చూసుకుంటూ దాన్ని రద్దు చేయకుండా వీళ్ళందరికీ అన్యాయం చేయడానికి ఏ రకంగా మీకు మనసు వచ్చిందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా మేము ఈ రోజున మీడియా రూపంలో ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా క్రీడల పట్ల తిక్కన శుద్ధి ఉండుంటే డెఫినెట్గా ఈరోజు ఈ నోటిఫికేషన్లో వీళ్ళకి 30% వెయిటేజ్ మార్కులని అవకాశం కల్పించేవాళ్ళు 11వ నంబర్ జీవోని రద్దు చేసి గతంలో ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు వీళ్ళందరికీ అవకాశం కల్పించడానికి అవకాశం ఉండేది. కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే కోరుతున్నాం. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాలన్నా అనేక మంది క్రీడలకు ఆకర్షితులు అవ్వాలన్నా తయారు చేయగలిగే ఉపాధ్యాయులు క్రీడా ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి కదా. అలాంటి వాళ్ళని మీరు అవకాశం కల్పిస్తేనే ఈ ఒక ఉద్యోగాల్లో తయారు చేయగలుగుతారు తప్ప లేకపోతే గ్రూపులకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు చదువుకి టాలెంట్ బాగా వాళ్ళు గంటలు చదువుతూ ఉంటారు. వీళ్ళు గంటల తరబడి ఎండకి వానకి చలికి లెక్క చేయకుండా గ్రౌండ్లోనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే గ్రౌండ్లో ఉండి వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ ఇతరులను స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చూపించడానికి వీళ్ళంతా స్ట్రాంగ్గా చేస్తుంటే అలాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పించకపోతే రానున్న రోజుల్లో కూడా చదివే ప్రాధాన్యత తప్ప క్రీడలకు ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో టీచర్లకు ఉండదని చెప్పేసి అర్థమవుతుంది. మీరు ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఇప్పుడు జరిగే డిఎస్సిలోనైనా సరే కొంచెం సవరణలు జరిపిస్తూ వీళ్ళందరికీ 30% వెయిటేజ్ మార్కుల్ని అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా రూపంలో ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది.